అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం నుండి గయోపాఖ్యానం యుద్ధ సన్నివేశాన్ని శ్రీమాత స్టూడియోలో ప్రదర్శించడానికి చేసిన సుప్రసిద్ధ పౌరాణిక నటులు బ్రహ్మశ్రీ టీవీఎస్ శర్మ గారికి, అలాగే అర్జున పాత్రధారి శ్రీ గోపాల్ గారికి, శ్రీమాత అధినేతలు శ్రీ బిఎన్ మూర్తి గారికి, శ్రీ పల్లి నాగభూషణరావు గారికి, సుప్రసిద్ధ హార్మోనిస్ట్ హరి గారికి నమస్కారం. ఈ రోజున మాతా రికార్డింగ్ కంపెనీ వారు శర్మ గారు అలాగే గోపాల్ గారి యుద్ధ సన్నివేశం రికార్డ్ చేయడం ఎంతో ఉదాహరణ. శ్రీ శర్మ గారి గురించి చెప్పాల్సి వస్తే వారు పండిత గాయకులు, ఎంతోమంది సుప్రసిద్ధ నటుల పక్కన తమ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన వారు గయోపాఖ్యానంలో శ్రీకృష్ణుడు గాను, అర్జునుడు గాను, శ్రీరామాంజన యుద్ధంలో రాముడు గాను, చింతామణి నాటకంలో భవానీ శంకరుడు గాను, బిలోమంగళుడు గాను, అలాగే శ్రీకృష్ణ రాయబారం పాండవోద్యోగ విజయాలు అన్ని సీన్లు కూడా పూర్తి స్థాయిలో శ్రీకృష్ణుడుగా, అలాగే శ్రీకృష్ణ తులాభారంలో శ్రీకృష్ణుడుగా, నారదుడిగా, ఇలా ఇత్యాది మేటి పాత్రలన్నీ కూడా ప్రదర్శించి ఆబాల గోపాలాన్ని ఆలరించిన వ్యక్తి శర్మ గారు. అందరూ వెంకటేశ్వరరావు గారు నాటగానాన్ని కీర్తిస్తే అదే వెంకటేశ్వరరావు గారు శర్మ గారి నాటగానానికి చాలా ఇష్టపడతారు. వారి పక్కన అర్జునుడిగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన ఘనత శర్మ గారికి దక్కింది. మరి గోపాల్ గారు రాయలసీమ రత్నంగా పేరుగాంచిన వెంకట నరసింహాయుడు గారి బాణీలో అద్భుతంగా పాడారు. వారిద్దరికీ కూడా శ్రీమాత రికార్డింగ్ కంపెనీ అధినేతలు ఈరోజు సన్మానం తలపెట్టారు. శర్మ గారికి వారు చేస్తున్న ఈ కళా ప్రదర్శనకు ముగ్ధులై వారు రంగస్థల కళాభాస్కర అనే ఈరోజు బిరుదునిచ్చి సన్మానించబోతున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. మూర్తి గారిని, నాగభూషణరావు గారిని. ముందుగా శర్మ గారికి. కూర్చోండి సార్. శ్రీమూర్తి గారు రంగస్థల కళాభాస్కర షీల్డ్ని బహుకరిస్తున్నారు. అలాగే అర్జున్ పాత్రలో మనకు మెప్పించిన గోపాల్ గారిని సన్మానించబోతున్నాను. అలాగే హరి గారికి కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఎంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీమాత అధినేతల్ని కూడా సత్కరించదలిచాము. శర్మ గారి స్పందన. శ్రీమాత రికార్డింగ్ మ్యూజిక్ సెంటర్ వారికి అధినేతలకు, ముఖ్యంగా నల్లయ్య సార్, నాగభూషణ్ సార్ గారికి, మూర్తి గారి సార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఎప్పుడు శ్రీమాత వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటాను. ఎప్పుడు మనం అక్కడ రికార్డింగ్ ఇద్దామో, మనకి ఎప్పుడు ఎవరు ప్రేరణ కలిగిస్తారు, ఎవరు పిలుస్తారని ఆలోచన చేస్తూ ఉంటాం. ఇదో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు సర్వదా నాగభూషణ్ సార్ గారికి, మూర్తి సార్ గారికి, నల్లయ్య సార్ గారికి
ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఆనందానికి అవధులు లేవు. ఇంతకంటే మేము ఎక్కడ చెప్పుకోలేము సార్. నాకు మాటలు రావు, పాటలు వాద్యాలు మాత్రమే వస్తాయి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నల్లయ్య సార్ పట్టుపట్టి అనంతపురం నుండి శర్మ గారికి, గోపాల్ గారికి, హరి గారికి, మిగిలిన బృందానికి తీసుకొచ్చి శ్రీమాత కళాపీఠంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంటే కళాకారులు ఎక్కడున్నా సరే గుర్తించి వాళ్ళ తాలూకా ప్రతిభను బయటికి పంపించడానికి నల్లయ్య గారు ఖచ్చితంగా కృషి చేస్తుంటారు. అలాంటివి మాకు తెలియజేసి ఈ స్టూడియోలో రికార్డ్ చేసి ప్రపంచానికి పరిచయం చేయడం అంటే ఎంతో నిస్వార్థంగా, ఎంతో నిరాడంబరంగా అది ఆలోచించి చేస్తుంటారు. మా అందరికీ జరిగే సన్మానం ఒకటైతే ఇదంతా కలిపి ఆయనకే చెందుతుంది. ఈ సన్మానం తాలూకా ఫలం ఇదంతా. ఎందుకంటే కళాకారుల్ని గుర్తించి ఈరోజు ఇంత చక్కటి అవకాశాన్ని కళాకారులకి మేము కల్పించినప్పుడు కూడా అది గుర్తించడం నల్లయ్య గారి తాలూకా ప్రతిభగానే మేము భావించి ఇటువంటి కళాకారులు ఎక్కడున్నా ఎప్పుడు ఆయన తీసుకొచ్చినా మేము రికార్డ్ చేసి అది ప్రపంచానికి పరిచయం చేయడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటాము. దయచేసి అందరూ ఈ విషయాన్ని గమనించి మా సంస్థని ఆశీర్వదించి ముందుకి నడిపిస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బిఎన్ మూర్తి గారు సభా వేదికను అలంకరించిన అందరి పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇది ఒక శోధనంగా మేము భావిస్తున్నాం. ఎక్కడో కొంతమందికి అవకాశం దొరికి కొంతమందికి అవకాశం లేనటువంటి భాగ్యాన్ని ఈరోజు నల్లయ్య గారు మా ద్వారాగా ఒక ప్రోగ్రాం చేయడం అనేది ఎంతో గొప్పతనం. అలాగే కాకుండా ఎక్కడో అనంతపురం, ఎక్కడో వైజాగ్ అయినప్పటికి కూడా ఈ ప్రోగ్రాం, ఇంత ప్రోగ్రాం ఇలా చేయడం అనేది అది ఒక్క నల్లయ్య గారికే సాధ్యమైంది. ఇలాగా ఏ ప్రోగ్రాం అయినా శ్రీమాత చేయడానికి ముందుంటుందని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు.